నమస్తే మేడం. మొన్న హోంవర్క్ ఇచ్చిన కదా. హోంవర్కా చేయలేడా చెప్తే హోంవర్క్ చేయరా అని చెప్తే వినడు. కంప్లీట్ చేయని మేడం. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్. నమస్తే కూర్చోండి. మీ కొడుకు అయితే చెప్పిన మాటనే వినాడు. పోనీ మేడం వదిలేయండి, ఈ ఒక్కసారికి వదిలేయండి మేడం. వదిలేండి మేడం. అరే ఆన్ టిఫిన్ తినకుండా పక్కన టిఫిన్ తింటాడు, ఇట్లా అయితే ఎట్లా చెప్పండి. పోనీ మేడం ఈ ఒక్కసారికి వదిలేయండి ప్లీజ్. ప్లీజ్ మేడం వదిలేయండి. హోంవర్క్ చేయడు, క్లాస్లో ఏమైనా చెప్తే వినాడు, అల్లరి చేస్తాడు, అందరినీ కొడతాడు. ఈ ఒక్కసారికి వదిలేయండి మేడం ప్లీజ్ మేడం. ప్లీజ్ మేడం. అరే ఏంట్రా ఇది? ఎన్నిసార్లు వదిలేయాలి? ప్రతిదీ వదిలేసుకుంటూనే ఉండన్నా. మీరు భయం పెట్టరా మీ పిల్లలకి? వదిలేయండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్. ప్లీజ్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఈ ఒక్క డైలాగా వచ్చా మీకు? ఇంకేం రాదా? చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. ఈ ఒక్కసారికి వదిలేయండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్. ప్లీజ్ మేడం వదిలేయండి ప్లీజ్. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. మీరేమో టైంకు ఫీజు కడతారు, ఈడేమో చదవడు. మేడం ఈ ఒక్కసారికి వదిలేయండి మేడం. వదిలేయండి మేడం. పాపం పిల్లగాడు మేడం, వదిలేయండి మ్యామ్. వదిలేయండి మేడం. దండం పోండి. నమస్తే మ్యామ్. థ్యాంక్ యూ మేడం. వదిలేయండి మేడం. యా హలో మేడం, హాయ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. మీరేనా సౌమ్య ఫాదర్? నేనే సౌమ్య ఫాదర్ని నేను. ఈ ఫామ్ ఫిల్ చేయరా ప్లీజ్? యా మేము రాస్తున్నాను, ఒక్క నిమిషం. నేమ్ జి సౌమ్యశ్రీ. క్లాస్ 3rd క్లాస్. 5th క్లాస్. మీ పాప ఏ క్లాసో మీకు తెలియదా? సారీ తెలుసు జస్ట్ అప్పుడప్పుడు అలా పొరపాటు అయిపోతుంది. సారీ సెక్షన్ సి సెక్షన్. ఏ సెక్షన్ కదా. ఇంతకు మీ డాడీనా? వీళ్ళ మమ్మీ కదా ఎక్కువ వచ్చేది, నేను చాలా తక్కువ వస్తా కదా, అందుకోసం కొంచెం నాకు తెలియదు, అందుకని. ఫాదర్స్ నేమ్ మా డాడీ పేరు జి అనిల్ కుమార్. మీ ఫాదర్ నేమ్ కాదు, మీ పేరు రాయండి. సౌమ్య ఫాదర్ నేమ్ నేను సారీ కొంచెం పొరపాటు అయిపోతుంది. అంటే ఎప్పుడు వీళ్ళ మమ్మీ వస్తుంది కదా, ఫస్ట్ టైం నేను వచ్చిన పీటీఎంకి. ఓకే సారీ మేడం, ఏమనగా కొంచెం అలవాటు నాకు, అంటే అలవాటు లేదు కదా నాకు ఇది, అందుకోసం అని. చెప్పండి సార్, ఏమైనా కంప్లైంట్ ఉన్నాయా? ఉన్నాయి మేడం, చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఏమని చెప్పండి. కొంచెం ఇగో లోన్ ఉంది, హౌస్ లోన్ ఉంది, ఆ క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టాలి, తర్వాత హౌస్ ఈఎంఐ కట్టాలి. మీ కంప్లైంట్ కాదు సార్, మీ పిల్లల కంప్లైంట్ చెప్పండి. కంప్లైంట్స్ అంటే నీ కంప్లైంట్స్ కాదు, నా మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా నీకని? ఇంట్లో వాటి గురించి నాకెందుకు సార్? మా అమ్మాయి మీద నాకు ఎటువంటి కంప్లైంట్ లేదు, ఏం లేదు. అంటే ఫస్ట్ టైం కదా మేడం, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, తెలియదు, అలవాటు లేదు కదా, ఎప్పుడు ఇలా మమ్మీ వస్తుంది కదా, అట్లా. సారీ క్షమించండి. కూల్గా చెప్పండి సార్, ఏం లేవా కంప్లైంట్లు? కంప్లైంట్లు అంటే మా అమ్మాయి మీద నాకు ఏం కంప్లైంట్లు ఉన్నాయి. క్యూట్ అమ్మాయి మా అమ్మాయి, అంతేనా? రోజు స్కూల్కి వస్తుంది, క్యూట్ అమ్మాయి. నాకేముండే కంప్లైంట్లు, వీళ్ళ మమ్మ వచ్చుంటే కంప్లైంట్లు చెప్తుంటే, కానీ నాకైతే ఏం కంప్లైంట్లు లేవు మేడం. మీరే చెప్పండి, ఏమైనా కంప్లైంట్ ఉంటే ఉల్టా పోయి వాళ్ళ మమ్మీకి చెప్తా. ఎందుకంటే ఫస్ట్ టైం నేను వచ్చిన మేడం, నాకేం తెలియదు, అలవాటు లేని పని. సార్ థ్యాంక్ యూ మేడం. నడు పెట్ట పద. నమస్తే మేడం. నమస్తే. అమ్మమ్మమ్మ, మీ కొడుకనా వీడు? బాబా అస్సలు గుండీలు ఉండయి, బెల్ట్ ఉండదు, టై ఎన్నో ఉంటది, అల్లరి చేస్తారు క్లాస్ అంతా. ఈడేనా? చంపేయండి మేడం, చంపేయండి. మెడ కట్ చేయండి, తోలు మొత్తం ఇట్లా తీసేయండి. అట్లాంటారేం మేడం? మాట వినకపోతే అట్లనే చేయండి. కొంచెం మీరు భయం పెడితే బాగుంటది మేడం. పెడతా భయం పెడతా. ఇంటికి పోయినాక ఇట్లా చర్మం కోసి కారం పొడి పెడతా. వాయమ్మనే, కొంచెం మీరు కూడా ఇంట్లో ఉండి చదివియండి, కొంచెం భయం తక్కువైతుంది. మీరు ఇంట్లో భయపెట్టరా? చదివిస్తే ఇప్పుడు ఇంటికి పోయినాక చూడండి ఎందుకు చదివియాను. రూపాయల పండ్ల తీసుకొని నెత్తి వలగొడతా. అయ్యో మేడం, నా ముందు ఎందుకు కొడుతురు మేడం? అయ్యో నడు. సరే మేడం, పోండి మేడం, మీరు పోండి. మేడం అందరు మీ వల్ల, నాకేమో మొత్తం మీరే బాధ్యత. నడు.
ఇట్లుంది వీళ్ళమ్మ. హాయ్ మ్యామ్. యా హాయ్ మ్యామ్. నమస్తే మేడం. ఏంటా మార్కులు మ్యామ్, ఏంటా మార్కులు మా అబ్బాయికి? బాగున్నాయి కదా మేడం మార్కులు? 98 మార్క్స్ వచ్చినాయి, మిగతా 2 మార్క్స్ ఏడిపోయినాయి. అవో 100కి 98 మార్కులు వచ్చినాయి మేడం. ఎగ్జాక్ట్లీ మమ్మీ, ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ మమ్మీ. ఎక్కడికి వెళ్ళి అడగండి మమ్మీ, మీరు ఎక్కడికి వెళ్ళి అడగండి. ఎందుకు తక్కువ చేసిరా 2 మార్క్స్? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇంకా 2 మార్కులు కట్ చేసినంటే ఏం చెప్పాలి మేడం? ఉండొచ్చు కొన్ని చిన్న చిన్న మిస్టేక్లు. మమ్మీ నేను చెప్పిన మమ్మీ, యాక్చువల్లీ అది సంపత్తి కూడా సేమ్ మార్క్స్ వచ్చినాయి. సేమ్ నేనేమైతే రాస్తున్నా అది కూడా సంపత్ సేమ్ రాసింది. అయినా కూడా సంపత్కి 99 మార్క్స్ వచ్చినాయి, నాకు 98 మార్క్స్ వచ్చినాయి మమ్మీ. ఎందుకు మ్యామ్ చెప్పండి? హ్యాండ్ రైటింగ్ వలన? మమ్మీ నా హ్యాండ్ రైటింగ్ చాలా మంచిది మమ్మీ, సంపత్ కంటే చాలా మంచిది నాది హ్యాండ్ రైటింగ్. మరి ఎందుకు తక్కువ చేసిరు మ్యామ్? వేరే పిల్లలతో ఎందుకు కంపేర్ చేస్తారు? మమ్మీ మమ్మీ మేడం వచ్చేసి పార్షియాలిటీ చూపిస్తుంది. ఎందుకు తెలుసా మమ్మీ, సంపత్ మేడం వల్ల ట్యూషన్ కోతాడు. నాట్ ఫేర్ మ్యామ్, నాట్ ఫేర్. ఎగ్జాక్ట్లీ నాట్ ఫేర్ అండ్ ఫేర్ అండ్ లోన్లీ మ్యామ్, నాట్ ఇట్ ఆల్ ఫేర్ అండ్ ఫేర్. మీ ట్యూషన్కి వస్తే 2 మార్క్స్ ఇస్తారన్నా, అది నేను ట్యూషన్ రాకపోతే 2 మార్క్స్ తక్కువన్నా? ఏంటి మేడం ఇది, ఎంత అన్యాయం మమ్మీ. నాట్ ఫేర్ మ్యామ్, నాట్ ఫేర్. మమ్మీ నేను పొద్దున్న లేసి చదువుకున్నానా, మధ్యాహ్నం చదువుకున్నానా, సాయంత్రం చదువుకున్నానా, అయినా కూడా నాకు 98 మార్క్స్ చేసింది మమ్మీ. 2 మార్క్స్ ఎందుకు పోయినాయి మ్యామ్ చెప్పండి? ఎగ్జాక్ట్లీ ఎందుకు పోయినా చెప్పండి. అట్లా కాదు మేడం, కొంచెం అర్థం చేసుకోండి. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్ మ్యామ్. నాట్ ఇట్ ఆల్ ఫేర్. ఐఎమ్ పేయింగ్ ద హోల్ ఫీజ్. ఎగ్జాక్ట్లీ బయట నేను ట్యూషన్ కూడా చెప్పిస్తున్నా, ఎగ్జాక్ట్లీ అయినా కూడా మీరు 2 మార్క్స్ కట్ చేసి ఎట్లా చెప్పండి? ఎగ్జాక్ట్లీ 98 మార్క్స్ వచ్చినాయి, ఇంకా 2 మార్క్స్ ఏడిపోయినాయి, అట్లా ఎట్లా కట్ చేస్తారు మీరు? ఎగ్జాక్ట్లీ. సరే మేడం, మీరు ఎట్లా అంటే అట్లా. ఓకే ఎగ్జాక్ట్లీ. సరే మమ్మీ మనం పోదాం పా మమ్మీ. దిస్ టీచర్ ఈస్ సో మచ్ పార్షియాలిటీ ఎక్కువ చూపిస్తున్నారు ఫుల్ మ్యామ్. పార్షియాలిటీ. లెట్స్ గో మమ్మీ, లెట్స్ గో. Let's go. మీ ఇష్టం మేడం, పోతావండి లేకపోతే ఇన్నే కూర్చోండి. మంచి ఇంట్రాగేషన్ చేస్తారు మేడం మీరు. నమస్తే మేడం. మొన్న హోంవర్క్ ఇచ్చిన కదా, హోంవర్కా చేయలేడా? చెప్పేంటి హోంవర్క్ చేయరా అని చెప్తే వినడు. కంప్లీట్ చేయని మేడం. హోంవర్క్ చేసిండు, మంచిగా చేసిండు అని చెప్తున్నా. చేసిండా? ఈడు మంచోడేంది, అస్సలే కాదు. మొన్న ఒక పిల్లగాడు ఫోన్ తెచ్చిండు. తెచ్చిండా? అదే అనుకుంటున్నా, ఇంట్లో ఫోన్ ఎందుకు కనిపిస్తలేదు. తెచ్చిండా? ఫోన్ ఎందుకు తీసుకుపోయినా? అగో ఆగండి మేడం, నేను చెప్పని మేడం, ఎందుకు కొడుతురు అట్లా? మీ పిల్లగాడే ఆ ఫోన్ తెచ్చి నాకు ఇచ్చిండు. మొత్తం వినండి మేడం, ఆ పిల్లగాని పట్టించిండు. ఏ ఊకోండి మేడం, ఈడే తీసుకొచ్చి అని బ్యాగ్ లో వేసిండొచ్చు. వేరే ఇరికి ఇట్లా చేసినట్టున్నాడు. మీ కొడుకు మార్కులు ఎన్ని వచ్చినాయో తెలుసు మేడం? మార్కులా? ఫెయిల్ అయిందా అనుకుంటానే ఉన్నా. ఫెయిల్ అయితే ఇంట్లో చదువుకోమంటే చదువుకొని కదా, బయట ఆడుకోనికి వస్తుంది. కొంచెం ఎందుకు కొడుతురు మేడం? నేను చెప్పేదాకా నన్ను ఆగండి. కొడుతూనే ఉన్నారు పట్ట మంచి మార్కులు వచ్చినాయి వాడికి. కానీ పాసింగ్ మార్కులు వచ్చినాయా? పాసింగ్ మార్కులు కాదు, మంచిగా పాస్ అయినా నేను. లంచ్ బ్రేక్ అయితే చాలు. పక్కన పేపర్ లో చూసి రాసినావు కదరా, చీటింగ్ కొట్టి రాసినావు కదా. నువ్వు ఎందుకు కొడుతున్నావు? అసలు నమ్మకమే లేదు నా మీద అయితే. నాకు తెలుసు చీటింగ్ కొట్టింటావు, అందుకే వచ్చినాయి ఆ మార్కులు నీకు. ఎట్లా కొడుతురు మేడం, మీరు ఎట్లా కొడుతురు? ఆగండి మేడం, కొట్టి అని చెంపలు చూడండి మేడం. నేను చెప్పేదాకా కూడా ఇంటలేరు. అని చెంపలు చూడండి బోండలాగా అయినాయి. అందరూ లేటుగా తింటే మీ కొడుకు మంచిగా లంచ్ బ్రేక్ అయితే లంచ్ బ్రేక్ ఏం చేస్తున్నావు? టిఫిన్ కట్టిస్తున్నావు కదా, తిన్నీకే రాదా? టైంలో తింటాడు మంచిగా. చెప్తుంటే కొడుతున్నారు మీరు. సరే మేడం పోయొస్తా. సరే మేడం పోండి ఇక. నడు, నువ్వు ఇంటికి నడు. ఇంటికి పోయినాక చెప్తాను పని. పోయేటప్పుడు కూడా కొట్టుకుంటూ పోతుంది ఈ పిల్లగాని. ఏం చేయకముందుగా కొడుతుంది మేడం అయితే.
ఏ గాయ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నడువు ఇక.